నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. చెన్నైలోని అన్నా యూనివర్సిటీ విద్యార్థులకు రక్షణ కల్పించడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై కొరడాతో కొట్టుకున్నారు. డీఎంకే ప్రభుత్వం పోలీసులు బాధితురాలి వ్యక్తిగత వివరాలను లీక్ చేశారని, ఆమె గౌరవానికి భంగం కలిగించారని అన్నామలై ఆరోపించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ సిగ్గుమాలిన చర్య అని అన్నామలై విమర్శించారు. అన్నా యూనివర్సిటీలో అమ్మాయిపై అత్యాచారం కేసుకు సంబంధించి పోలీసుల పాత్రపై అన్నామలై మండిపడ్డారు. అన్నా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థినిపై డిసెంబర్ 24వ తేదీన అత్యాచారం జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి స్నేహితుడిని 2 వ్యక్తులు విపరీతంగా కొట్టి అక్కడి నుంచి తరిమేశారు. ఆపై 2 కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరు అత్యాచారం చేయగా మరొకరు వీడియో తీశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. కానీ బాధితురాలు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటనపై అన్నామలై ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించాలన్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ఈ దారుణానికి వ్యతిరేకంగా 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు. అన్నా యూనివర్సిటీ కేసుకు సంబంధించి సున్నితమైన సమాచారాన్ని అధికారులు లీక్ చేశారని ఆరోపించారు. ఆమె పేరును, ఫోన్ నెంబర్ను ఎఫ్ఐఆర్ ద్వారా లీక్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నై పోలీస్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లను విధుల నుండి తొలగించాలని అన్నామలై డిమాండ్ చేశారు.